బెట్టింగ్ యాప్ ప్రమోషన్లో చిక్కుంటున్న సినిమా ఇండస్ట్రీ. ఇప్పుడు మన సినిమా ఇండస్ట్రీలో బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ చుట్టూ చాలా పెద్ద వివాదం జరుగుతోంది. చాలా మంది టాప్ యాక్టర్స్, యాక్ట్రెస్లు మరియు ఇన్ఫ్లుయెన్సర్లు బెట్టింగ్ యాప్లను ఎండోర్స్ చేస్తున్నారు. వారి పాపులారిటీని వాడుకుని బెట్టింగ్ ప్లాట్ఫామ్లు వ్యాపారాన్ని పెంచుకుంటున్నాయి. కానీ ఇది సొసైటీ మీద మరియు ప్రత్యేకంగా యూత్ మీద ప్రభావం చూపుతోంది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ఎలా ప్రారంభమైంది? బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ సినిమా ఇండస్ట్రీలో రీసెంట్ ఇయర్స్ నుంచి పెరిగింది. డిజిటల్ మార్కెటింగ్ ఎక్కువ కావడం, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ పెరగడం వల్ల బెట్టింగ్ యాప్లు చాలా తక్కువ కాలంలో పాపులర్ అయ్యాయి. ఇవి ఈజీ మనీ అని చూపించి చాలా మంది యూత్ను ఆకర్షిస్తున్నాయి. ఇప్పుడు టాప్ సెలబ్రిటీస్ కూడా బెట్టింగ్ యాప్లను ఎండోర్స్ చేస్తున్నారు. వారి క్రేజ్ని వాడుకుని కంపెనీలు వ్యాపారాన్ని పెంచుకుంటున్నాయి. యాక్టర్స్ ఎండోర్స్మెంట్ వల్ల ప్రభావం. పాపులర్ యాక్టర్స్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తే ఫ్యాన్స్ కూడా దాన్ని ఫాలో చేయడం ప్రారంభిస్తారు. బెట్టింగ్లో గెలిచిన వారు కష్టపడి సంపాదించిన డబ్బు కంటే తక్కువ కష్టంలో గెలిచారు అని ఫీల్ అవుతారు. కానీ చాలా మంది ఈజీ మనీ కోసం అడిక్షన్లో పడుతున్నారు. డబ్బు కోల్పోయిన తర్వాత డిప్రెషన్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో పడుతున్నారు. కొత్తగా చాలా మంది యంగ్ స్టార్స్ కూడా బెట్టింగ్ యాప్లను ఎండోర్స్ చేస్తున్నారు. ఇది యూత్ మీద నెగటివ్ ఇంపాక్ట్ను పెంచుతోంది. లీగల్ ఇష్యూస్ మరియు గవర్నమెంట్ ఇంటర్ఫెరెన్స్. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కోసం సెలబ్రిటీలపై లీగల్గా యాక్షన్ తీసుకోవాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. కొన్ని స్టేట్స్లో బెట్టింగ్ యాప్లను బ్యాన్ చేయడం జరిగింది. ఇప్పటికీ గవర్నమెంట్ బెట్టింగ్ యాప్లను కంట్రోల్ చేయటానికి రూల్స్ను ఇంప్లిమెంట్ చేయటంలో యాక్టివ్గా ఉంది. సినిమా ఇండస్ట్రీపై ప్రభావం. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ వల్ల సినిమా ఇండస్ట్రీ ఇమేజ్ కూడా బ్యాడ్ ఇంపాక్ట్ అవుతోంది. యాక్టర్స్ మరియు ఇన్ఫ్లుయెన్సర్లను ఫ్యాన్స్ రోల్ మోడల్స్గా చూస్తారు. వారు బెట్టింగ్ను ప్రమోట్ చేస్తే యూత్లో రాంగ్ మెసేజ్ వెళ్తుంది. చాలా మంది యాక్టర్స్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం వల్ల ట్రోల్స్, క్రిటిసిజంకి గురవుతున్నారు. సమాప్తి. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ చుట్టూ ఉన్న వివాదం సినిమా ఇండస్ట్రీపై ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఈజీ మనీకి ఆకర్షితులై చాలా మంది యూత్ అడిక్షన్లో పడుతున్నారు. గవర్నమెంట్ స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటే మాత్రమే ఇది తగ్గుతుంది. సెలబ్రిటీస్ తమ బాధ్యతను అర్థం చేసుకుని బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం నుండి తప్పుకోవడం మంచిది.